చెల్లించుకుంటున్నామయ్యా. నాయనా ఎందు నిమిత్తమై మేము ఇక్కడ చేరి ఉన్నాం, అది నీకు బహుమాటంగా తెలుస్తున్నాను తండ్రి. నాయనా మెగా చేస్తున్నా తండ్రి. నాయనా మేము నిర్మించుకోవాలని నా తండ్రి మా తలంపులో పుట్టినప్పటి నుంచి నా దేవా మీరే మాకు తోనిలేండి, మమ్మల్ని నడిపించిన దేవానికి స్తోత్రులయ్యా. నాయనా పునాది వేసినప్పటి నుంచి నా తండ్రి ఇంత మట్టుకు నాయనా మీరే ఆర్థిక సహాయం దయచేసి నా తండ్రి నడిపించిన దేవుడు నా తండ్రి నీకు లెక్కలేని వందనములు చెల్లించుకొచ్చినాం నాయనా. ఈ రోజు నా తండ్రి నైనా మేము ప్రార్థించిన నా తండ్రి ఇంకా ఆర్థిక సహాయం అవసరం ప్రభువా. నైనా ఆర్థిక సహాయం మీరే దయచేయమని ప్రతి వాళ్ళు కొంటున్నాం నా తండ్రి. నైనా నీకు స్తోత్రంలయ్యా. మీ దగ్గర మేము పనులెత్తి చూస్తున్నామయ్యా. మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చినంటే యెహోవా వలనే మాకు సహాయం కలిగిన ఒక నిరీక్షణ మనలో కలుగుతుంది ప్రభువా. నైనా నిరీక్షణ ద్వారా నా తండ్రి ఆయన నాకు మొరపెట్టము నేను మీకు ఉత్తరమించదని అన్నావు. ఆయన నీకు మొరపెట్టినప్పుడు నీకు సహాయం అడిగినప్పుడు నా ప్రభావ కాదని దేవుడు కాదు, రోజు వేసే దేవుడు కాదు ప్రభావ. ఆయన ఇప్పుడు ఈ క్షణమే నా తండ్రి ఆయన మమ్మల్ని దీవించండి, మా ప్రార్థనను మీరు ఆలకించమని బతి వాళ్ళకి వచ్చినాం. ఆయన సమకూర్చువాడు నీవే యెహోవా ఈరే. ఆయన మా యందు మీరు ఉంటున్నారు ప్రభావ. సమకూర్చే దేవుడు నా తండ్రి. ఆయన అది సంతరికి నా దేవ మహాదేవాలయం కొరకు నా తండ్రి మీరే సమకూరుస్తారని నమ్ముతున్నాం. ఆయన ప్రతి ఒక్క సంఘంలో ఉన్న బిడ్డలు కుటుంబాలను మీరు ఆయత్తపరచండి. ఆయన వాళ్ళ ఆలోచనలో మీరు ఉండండి ప్రభావ. ఆయన నా వంతు నేను సహాయం చేస్తానని ప్రతి ఒక్కరు అతని ముందుకు వచ్చి ఆర్థిక సహాయం దయచేసినట్టు అడుగుతున్నాం. అదే ఎంత మట్టుకు నా తన ఆర్థిక సహాయం ఇచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ఆయన సమృద్ధిగా వారిని దీవించండి ప్రభావ. ఆయన ఇంకా మీదట కూడా ఆర్థిక సహాయం మీరే దయచేయండి. ఎక్కడి నుంచి ఏ దిక్కు నుంచి ఆయన వనరులు వస్తాయని మేము ఎదురు చూస్తున్నామయ్యా. ఆయన మీరే నా తల్లి, మీరు తెలిసిన వాడవు నీవు నా ప్రభావ, మమ్మల్ని గ్రహించేవాడవు నీవు, ఆయన మాకు సహాయం చేసేవాడవు నీవు. ప్రతి ఒక్కరు సహాయం చేసిన అతని త్వరగా ఈ చర్చ ముగించినప్పుడు నీకు కృప నీకు మెడ దీవెనలు కుమరించమని అడిగి వేడుకొంచున్నాం తండ్రి.